మహాత్మా జ్యోతిరావు పూలే 134వ వర్ధంతి సందర్భంగా వారు ముందుగా నివాళులు అర్పిస్తూ వారు 1827లో జన్మించి ఆ కాలంలో నిరక్షరాస్యత, మహిళలందరూ చదువుకోవాలని, అక్షరాస్యతతోనే అభివృద్ధి సాధ్యమని చెప్పి చైతన్యం తీసుకొచ్చి జ్యోతిరావు పూలే కాదు సావిత్రిబాయి పూలే కూడా ఆ రోజుల్లోనే ఓ స్ఫూర్తి కలిగించిన నేతలు వాళ్ళు. అలాంటి నేతలు ఈరోజు మన తెలంగాణ రాష్ట్రంలో ఆంధ్రప్రదేశ్లోనే కాంగ్రెస్ పార్టీ ముఖ్యమంత్రి రాజశేఖర రెడ్డిగా ఉన్నట్టు మొట్టమొదటి విగ్రహం ఇక్కడ పెట్టడం జరిగింది. ఈరోజు మళ్ళా కాంగ్రెస్ పార్టీ ప్రభుత్వం బీసీలకు వారి తమాషా పాపులేషన్ ప్రకారం చేయాలని కులగణన కార్యక్రమం చేపట్టి 99% అన్ని జిల్లాల్లో పూర్తయింది. తెలంగాణలో త్వరలో ఆ రిపోర్టుని సమగ్రంగా దాన్ని రేపు వచ్చే అసెంబ్లీ సమావేశంలో చర్చించి దాని మీద ఒక హైకోర్టు ఆదేశాల మేరకు చట్టబద్ధ కమిషన్ కూడా వేయడం జరిగింది. అందరూ ఏమైందంటే ఆషామాషిగా చేస్తున్నప్పుడు, కానీ దేశంలో తెలంగాణ రోల్ మోడల్ కావాలి. బీసీలు జనాభా ప్రకారం వాళ్ళకు అన్ని అభివృద్ధిలో కానీ రాజకీయ పదవులలో కానీ అన్నింటిలో కూడా ఆ వాటా రావాలని ఇవాళ దేశంలో రాహుల్ గాంధీ గారు ఎన్నికల ముందు చెప్పిన మాట ప్రకారం ఇవాళ మా ప్రభుత్వం, మా గౌరవ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారు, మంత్రివర్గం మేమందరం కూర్చొని ఇవాళ ఇంటింటికి ఎన్నిరేటర్లను పెట్టించి మీరు చూస్తున్న 75 ప్రశ్నలు ప్రతి ఒక్కటి అందరూ ఎందుకు అనుకుంటున్నారని, రేపు ఎవరన్నా దీనికి వ్యతిరేకంగా కోర్టులోకి పోయి కావాలని ఎక్కడ కాంగ్రెస్ ప్రభుత్వానికి పేరు వస్తుందని చెప్పి కోర్టులోకి పోయినా నిలవకుండా జాగ్రత్తగా ఎన్విరేషన్ కార్యక్రమం 99.99% అంటే నల్గొండలో 100% చేసిన మొట్టమొదటి జిల్లా నల్గొండ జిల్లా. ఈ సందర్భంగా మా జిల్లా కలెక్టర్ గారికి, మా యంత్రాంగానికి కూడా వాళ్ళకు కూడా అభినందనలు తెలియజేస్తున్నాం. త్వరలోనే అందరూ కూడా 100% రేపెల్లుండి అయిపోతున్నది. ఆ తర్వాత దీన్ని తెలంగాణలో అమలు పరిచే విధంగా దీన్ని కార్యక్రమాన్ని తీసుకోవడం, నిజంగా తెలంగాణ ప్రజలందరూ కూడా కాంగ్రెస్ పార్టీ చేసే ఈ మంచి కార్యక్రమం ఏ రాష్ట్రంలో చేయలే. ఇన్ని రాష్ట్రాలలో బీజేపీ ప్రభుత్వాలు ఎక్కడన్నా ఈ చేయలే. ఆయన దాని గురించే మాట్లాడాడు. టీఆర్ఎస్ వాళ్ళకైతే ఆ సోయినే లేదు వాళ్ళకు. అందుకని మరొకసారి ఈ సందర్భంగా ఈరోజు 134వ వర్ధంతి సందర్భంగా మహాత్మా, ఆ రోజుల్లోనే మహాత్మా బిరుదు పొందిన జ్యోతిరావు పూలే మరొకసారి వారికి నివాళులు అర్పిస్తూ ఆత్మకు శాంతి కలగాలని భగవంతుని ప్రార్థిస్తున్నారు. సీఎం కార్యక్రమం 7వ తారీఖు టెంటేటివ్ గా మొదటి వారం అని చెప్పిండు. రేపు సీఎం గారు నిన్న వాళ్ళ సోదరుని కుమార్తె వివాహం ఉండే, మొన్న 3 రోజులు ఢిల్లీలో ఉండే, నేను కూడా బిజీగా వేరే కార్యక్రమాలు ఉంటాను. ఎల్లుండి రేపు నిజామాబాద్ పర్యటన నాది ఉన్నది. ఎల్లుండి మహబూబ్నగర్ సీఎం రైతు సభ, తెలంగాణ వ్యాప్తంగా రైతులందరినీ కూడా రమ్మంటున్నాం. అందరినీ ఎక్కువ జనం కాదు, ఆ జిల్లాకి వెళ్ళి ఎక్కువ జరిగి రైతులకు మిగిలిపోయిన రైతు రుణమాఫీ చేస్తూ రైతులకు చేపట్టబోయే కార్యక్రమం, నేను చెప్పిన 7,500 రూపాయల రైతు భరోసా కూడా త్వరలోనే మళ్ళీ రైతుల అకౌంట్లో వేయబోతున్నాం. నల్గొండ జిల్లా ప్రాణవేల ప్రాజెక్టు అక్కడ డిస్ట్రిబ్యూటర్ కెనాల్స్ శంకుస్థాపన చేసి ఇప్పటికే రిజర్వాయర్ నింపి పెట్టడం జరిగింది. 18 ఏళ్ల కళ అది, నా కళ అది. ఆ ప్రాజెక్టుతో ఇవాళ చుట్టుపక్కల గ్రామాలలో అప్పుడే అన్ని బోర్లకు బావులకు నీళ్ళు వచ్చినాయి. ఆ ప్రాజెక్టు అక్కడ పరిశీలించి జిల్లాకు చెందిన ఎస్ఎల్బిసి సొరంగం కానీ, శివనగూడెం కానీ, బ్రాహ్మణవేల ప్రాజెక్టు అన్నిది కూడా రివ్యూ బ్రాహ్మణవేలలో చేసి మళ్ళీ అక్కడి నుంచి నల్గొండ ఎన్జీ కాలేజీలో హెలిప్యాడ్లో దిగి ఇక్కడ 110 కోట్లతోని స్పెషల్ డెవలప్మెంట్తో నల్గొండ అండర్గ్రౌండ్ డ్రైనేజ్ కానీ చుట్టుపక్కల అన్ని గ్రామాలు కూడా మున్సిపాలిటీలో కలిపినాం. ఆ కార్యక్రమం 40 కోట్లతో నర్సింగ్ కాలేజీ శంకుస్థాపన, అలాగే 275 కోట్లతోని మెడికల్ కాలేజు నిర్మాణం పూర్తయింది నిన్నమననే. దాన్ని ఇప్పుడు గవర్నమెంట్ కాలేజ్ దాన్ని షిఫ్ట్ కూడా చేస్తున్నాం. దాని ఓపెనింగ్ కూడా ముఖ్యమంత్రి గారి చేతుల మీదుగా జిల్లాకు చెందిన ఉత్తమ్ కుమార్ రెడ్డి గారు, అందరు ఎంపీలు, ఎమ్మెల్యేలు అందరూ పాల్గొంటారు. ఒక పెద్ద బహిరంగ సభ కూడా ఆ రోజు సాయంత్రం నిర్వహిస్తూ జిల్లాలో మిగిలిపోయిన అభివృద్ధి కార్యక్రమాలు అన్నీ చేసే విధంగా ఆ రోజు ముఖ్యమంత్రి గారితో చేస్తున్నాం. జిల్లాకు సంబంధించి
పాత టౌన్ హాల్లో కొత్త లైబ్రరీ బిల్డింగ్ కూడా శంకుస్థాపన చేయబోతున్నారు ముఖ్యమంత్రి గారు. దానికి సంబంధించి దాంతోపాటు ఇక్కడ మన లతీఫ్ గుట్ట, అలాగే అక్కడ అటు సైడ్ నుంచి బ్రహ్మంగారు మనం 2 ఘాట్ రోడ్లకు కూడా శంకుస్థాపన చేయాలని ఇప్పటికే ఎస్టిమేట్లు వేసినాం. అది ప్రాసెస్లో నిన్ననే రివ్యూ చేశాను మా R&B డిపార్ట్మెంట్కి వెళ్ళి. అది వీలైతే దాన్ని కూడా శంకుస్థాపన చేయాలని చెప్పి 2 అలైన్మెంట్లు ఉన్నాయి, ముందుకెళ్ళేయాలన్నా వెనక నుంచి చేయాలన్నా అని ఆ రెండిట్ల రేపెల్లుని ఫైనల్ చేసి తాను శంకుస్థాపన చేస్తూ నల్గొండ జిల్లా వ్యాప్తంగా మిగిలిపోయిన సమస్యల మీద, ముఖ్యంగా నీటిపారుదల ప్రాజెక్టు ధర్మారెడ్డి కానీ పిల్లాయిపల్లి కాలువ మూసీ ప్రాజెక్టు చేపట్టబోతున్నందుకు ముఖ్యమంత్రి గారికి పెద్ద ఎత్తున స్వాగతం పలకాలని, నల్గొండ ప్రజలకు కూడా ఇంకా మూసీతోని ఎక్కువ నష్టపోయేది మనమే. ఆ మూసీ 1 కోటి మంది అక్కడ డ్రైనేజ్ కానీ పరిశ్రమల వ్యర్థాలు వచ్చేది, నాశనం అయ్యేది మన ఆరోగ్యాలు. ఆ ప్రాజెక్టుతోని మూసీ శుద్ధీకరణతోని నల్గొండ జిల్లాకు ఎక్కువ లబ్ధి పొందుతున్నాం. కాబట్టి పెద్ద ఎత్తున ప్రజలు ఆ బహిరంగ సభలో పాల్గొని ఘనంగా ముఖ్యమంత్రి గారు స్వాగతం పలకాలి. ముఖ్యంగా నల్గొండ కాన్స్టిట్యున్సీ కాదు, సొరంగ మార్గం రాదనుకున్నాం. ఇలా అమెరికా నుంచి మిషన్ కూడా దగ్గరికి చేరుకుంటుంది. జనవరిలో 2 మిషన్లు మొదలైతే 20 నెలల్లోనే సొరంగ మార్గం పూర్తయితే మాకు ఏ మార్పుతో పని లేదు. ఇక మోటార్లు పెట్టే అవసరం లేదు. మెయిన్ కెనాల్ కూడా 900 కోట్లతో ఎస్టిమేషన్ వేయించాను. దాన్ని కూడా లైనింగ్ చేపిస్తున్నా. డిస్ట్రిబ్యూటర్ కెనాల్ మొన్న ఒక 45 కోట్లతో లిఫ్ట్ ఇరిగేషన్ శాంక్షన్ చేయించిన, దాన్ని కూడా శంకుస్థాపన చేస్తున్నాను ఆ రోజు. ఇవన్నీ కూడా త్వరలో రేపు సాయంత్రం ఖచ్చితమైన డేట్ ప్రకటిస్తాం. సార్, నిన్న మోదీ ట్వీట్ చేశారు, సంవత్సర కాలంలోనే కాంగ్రెస్ విశ్వాసం కోల్పోయింది, ప్రత్యామ్నాయం బీజేపీని అని మోదీ ట్వీట్ చేశారు. 400 ఆ రోజు మన్మోహన్ సింగ్ గారు 400 గ్యాస్ సిలిండర్ ఇస్తే దాన్ని 1200 పెంచిన మోడీ ఈ మాట మాట్లాడేది. 400 నుండి మన్మోహన్ సింగ్ గారు ఉన్నప్పుడు 400 సిలిండర్ 1200 చేసింది. చాలక ఇవాళ కాంగ్రెస్, ఇవాళ మేము తెలంగాణలో వాళ్ళ 18-20 రాష్ట్రాలు, వాళ్ళ 22 రాష్ట్రాలు వాళ్ళ చేతిలో ఉన్నాయి. ఎక్కడైనా 500 రూపాయల గ్యాస్ సిలిండర్ ఇస్తున్న వాళ్ళు ఎన్న ఫెయిల్ అయింది. 500 గ్యాస్ సిలిండర్ ఇచ్చి 700 సబ్సిడీ ఇస్తున్నాం. 200 యూనిట్లు కరెంటు ఉచితంగా నెలకు 1000 రూపాయలు అంటే సంవత్సరానికి 10,000 రూపాయలు ఒక పేదవాడిని మిగిలిస్తున్నాం. ఇలా ఆర్టీసీలలో నెలకు 300 కోట్ల రూపాయలు ఆర్టీసీ భరిస్తూ మహిళలకు ఉచితంగా 115 కోట్ల మంది ఈ 11 నెలలు ఉచితంగా బస్సులలో ప్రయాణం చేయడం మహిళలు. ఇలాంటి కార్యక్రమాలు మోడీ గారు వాళ్ళ తెలంగాణ ముఖ్యమంత్రులు ఉన్న దగ్గర ఎక్కడైనా పెట్టిందా? 18,000 కోట్ల రుణమాఫీ చేసి మిగిలిన 30వ తారీఖు చేయబోతున్నాం. ఇంకా చేయబోయే కార్యక్రమాలు చాలా ఉన్నాయి. అసలు గ్యాస్ సిలిండర్ ఒక్కటి చాలు మోడీ గారికి సమాధానం. నువ్వు 1200 ఎందుకు ఇస్తలేవు? మీ రాష్ట్రాలలో యూపీలో, నీ సొంత రాష్ట్రం గుజరాత్లో 1300 తెస్తున్న గ్యాస్ సిలిండర్కు తెలంగాణలో అక్కా చెల్లెళ్ళు ఇవ్వాలా 500కే గ్యాస్ సిలిండర్ ఇస్తున్నావు. నిన్న మోడీ గారు చెప్పిన దానికి నా ప్రశ్నకు మోదీ గారు సమాధానం చెప్పాలని ఆయనని బీజేపీ వాళ్ళని డిమాండ్ చేస్తున్నా. ఇన్ని రాష్ట్రాలు ఉంటే మీరు 500కి ఎందుకు ఇస్తలేరు సిలిండర్? ఇది ఒక్కటి చాలు కదా. కాంగ్రెస్ పార్టీ 11 నెలలు అన్ని అద్భుతాలు ఏమన్నా. ఒకవైపు కేసీఆర్ గారు మొత్తం దీన్ని ఈ తెలంగాణ రాష్ట్ర అప్పులపాలు చేసి మొత్తం కుక్కలు చెప్పిన విస్తరలాగా చేసి ఈ రాష్ట్రాన్ని ఎక్కడ చూసినా అప్పులే. R&B శాఖలో పొద్దున చేస్తే నా దగ్గరికి వస్తారు కాంట్రాక్టర్లు, 4 ఏళ్ళ కింద చేసిన సార్ బిల్లులు కావాలని. ఇరిగేషన్లో బకాయిలే, ఇళ్లలో బకాయిలే. ఒక్క ఇల్లు కట్టకుండా 7 లక్షల కోట్లు అప్పు చేసి ఆయన మామూలులో పండుకుంటాడు. మోడీ గారు విదేశాలలో తిరుగుకుంటూ గ్యాస్ సిలిండర్ నెలకు 100 రూపాయలు పెంచుతారు. డీజిల్ రేటు, పెట్రోల్ రేటు ఇష్టమైనట్టు పెంచుకుంటారు. దాన్ని మేము భరిస్తూ ఈరోజు మీ సబ్సిడీ ఇస్తుంటే మా మీద కామెంట్ చేయడం, మోడీ విమర్శలు తీవ్రంగా ఖండిస్తున్నాం. చెప్పే కదా నెక్స్ట్ మంత్ జనవరి ఎండింగ్ లో హైదరాబాద్ విజయవాడ టెండర్లు పిలుచుకొని ఫిబ్రవరి మార్చిలో 6 నెలల జాతీయ రాజధానిగా మల్కాపూర్ వరకు మనల్ని నేను ఎంపీగా ఉన్నప్పుడు చేపించిన, అది కోదాడ అవతల వరకు దాన్ని దాదాపు 2600 కోట్లతో కన్సల్టెన్సీ వర్క్ నడుస్తున్నది. డిసెంబర్ 9 తర్వాత తెలంగాణ తల్లి విగ్రహం నా R&B శాఖ ద్వారా సెక్రటరియట్లో ఆ రోజు మహిళలతో బహిరంగ సభ ఉన్నది. సోనియా గాంధీ పుట్టినరోజు ఉన్నది. ఆ రోజు తర్వాత నేను ఢిల్లీకి వెళ్ళి గడ్కరీ గారితో డేట్ తీసుకొని రీజనల్ రింగ్ రోడ్ 30,000 కోట్లతో మా డిపార్ట్మెంట్ చేపట్టబోయే దాన్ని కూడా
శంకుస్థాపన కూడా గడ్కరీ గారిని ప్రధానమంత్రి గారిని కూడా ఆహ్వానిస్తాం. మాకు అభివృద్ధి కోసం కేంద్రంతో రాజకీయంగా కొట్లాడతాం, అభివృద్ధి కోసం నిధుల కోసం కొట్లాడి నిధులు తెచ్చుకుంటాం, మంచిగా ఉండి నిధులు తెచ్చుకుంటాం. దానికోసమే హైదరాబాద్ విజయవాడ రోడ్డు కూడా ఆ రోజు గడ్కరీ తో డిస్కస్ చేసి ఫైనల్ చేయడం జరుగుతుంది. నల్గొండ రీజనల్ రింగ్ రోడ్ కూడా టెండర్ పిలవడం జరిగింది, అది కూడా త్వరలో పనులు ప్రారంభమవుతాయి. కేటీఆర్ హరీష్ రావు గురుకుల పాఠశాల బాట పడుతున్నారు, నాణ్యమైన భోజనం అందించలేకపోతే. కేటీఆర్ హరీష్ రావు గురించి మాట్లాడితే వాళ్ళ ప్రతిపక్ష నాయకుడు ఎవరో చెప్తే ఆయన మాట్లాడితే మీకు సమాధానం ఇవ్వచ్చు. వాళ్ళిద్దరి గురించి నేను మాట్లాడిస్తే వాళ్ళు నా స్థాయి కాదు. ఎందుకంటే వాళ్ళు కేసీఆర్ అల్లుడు, కేసీఆర్ కొడుకు చేయబట్టి వచ్చిండు. నేను కిందికెళ్ళి గ్రామీణ ప్రాంతంలో ఒక రైతు కుటుంబంలో వచ్చి నాయకుడినైనా అల్లుడు కొడుకు సమాధానం చెప్పే అవసరం ఏంది? ఆ మునగాడ ఆ ఫామ్ హౌస్ లో పండుకుని బంగారు తెలంగాణ చేస్తారు, 7 లక్షల కోట్లు అప్పు చేసి కేసీఆర్ మాట్లాడితే కేసీఆర్ గురుకులాలకు పోదామంటే నేను కూడా ఆయన మటు గురుకులానికి వస్తా. ఈ పిల్లగాళ్ళని బట్టి మేము మాట్లాడడం, వాళ్ళ దాని మీద మేము కామెంట్ చేయని.